पूजनेन
అన్నదాతలను ఈరోజు సత్కరించవలసిందిగా కోరుతున్నాము. ఆ యొక్క వారు ఎవరున్నారు? చైర్మన్ సాబ్ గారు కానీ ఎవరైనా సార్ ఒకసారి పైకి రావాలి సార్. ఆలయ కమిటీ వాళ్ళు ఈరోజు అన్నప్రసాద దాత తాటిపల్లి రాజమౌళి గారు, వారి కుటుంబ సభ్యులు, వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని కోరుకుంటూ రాజమౌళి గారి చిన్న కుమారుడు తాటిపల్లి శ్రీకాంత్ దంపతులకు ఆలయ కమిటీ అధ్యక్షులు పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి గారు, ధర్మకర్తలు నార్ల వెంకటేశం గారు, అనంతరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు దంపతులను సన్మానిస్తున్నారు. వెరీ గుడ్. గాడికి కాలేదు కదా, చూసేమా నేటి అన్నప్రసాద దాకా తాటిపల్లి రాజమౌళి గారు, వారి కుటుంబ సభ్యులు, కుమారులు, కోడళ్ళు, మంగళాలు వారందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని కోరుకుంటున్నాం. పావని శ్రావణ్ గారు స్వామివారి అన్నప్రసాదానికి 100 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు. తాటిపల్లి సునీత అంజయ్య గారు 51 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. అందే రచన సత్యంగౌడ్ గారు 51 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. నాంతేబాద్ ఆంటాల్ శివాని గారు 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. పనాస సత్యనారాయణ గారు 51 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. అవధూత లలిత నరసింహ గారు 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. జన్మంచ రమాదేవి రామకృష్ణ పంతులు గారు 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. పురమైన సుజాత శంకర్ గారు 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. కన్యాల రామ్మోహన్ రెడ్డి గారు 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. చిలుకరి నాగలక్ష్మి నరసింహ గారు 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు.
వసంత నరేందర్ రెడ్డి గారు 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. మంగళపల్లి లలిత రాజేందర్ గారు 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. కొప్పల్లి నీరజ నరసింహ గారు 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. అబ్బాటి శారద అనిల్ కుమార్ గౌడ్ గారు 50 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. కడవేరు రాధా శ్రీనివాస్ గారు 25 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. చాట్ల పద్మ కృష్ణమూర్తి గారు 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. కదిరే సులేఖ మోహన్ రెడ్డి గారు 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. నల్లపు అంజలి శ్రీనివాస్ గారు 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారికి ఆశీస్సులు. ముక్క జయలక్ష్మి